హాయ్ ఫ్రెండ్స్, మనం సుందరకాండ చెప్పుకుంటున్నాం కదా. సుందరకాండలోని ఇప్పటి వరకు కొన్ని ఘట్టాలు చూసాం. ఈరోజు అతి పవిత్రమైన ఘట్టం. హనుమంతుడు సీతాదేవికి రామముద్రిక సమర్పించిన పవిత్ర ఘట్టం. మరి ఈ పవిత్ర ఘట్టంలోకి వెళ్ళిపోదామా? లంకలోని అశోకవనంలో సాయంత్రం వెలుతురు చెట్ల మీద నుంచి మెల్లగా జారిపోతూ వనమంతా ఒక విషాద నిశ్శబ్దంతో నిండిపోయింది. ఆ వనంలో ఒక పెద్ద వృక్షపు నీడలో సీతాదేవి ఒంటరిగా కూర్చుని ఉన్నారు. రాముడి జ్ఞాపకాలతో హృదయం భారంగా, కన్నీటి చారలు చెంపలపై మెల్లగా జారుతూ ఆమె బాధను మాటల్లో చెప్పలేనంత తీవ్రంగా చూపిస్తున్నాయి. గాలి వేళ్లాడే ప్రతి ఆకు ఆమెలోని వేదనను ప్రతిబింబిస్తున్నట్లుగా ఉంది. అప్పుడు అకస్మాత్తుగా పైన ఉన్న వృక్షంలో ఒక చిన్న కదలిక వినిపించింది. సీతాదేవి భయంతో పైకి చూశారు. ఇదేమో రావణుని మరో మాయ అన్న అనుమానం ఆమె హృదయాన్ని కుదిపింది. కానీ ఆ శాఖల మధ్య నుంచి మెల్లగా ఒక చిన్న దివ్య రూపం దిగింది. ప్రకాశవంతమైన కాంతిని చుట్టుకున్న చిన్న వానరుడు వినయంతో రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ ఆమె ముందుకు వచ్చాడు. ఆయనే హనుమంతుడు. సీతమ్మను స్వాంతనపరుస్తూ హనుమంతుడు మృదువుగా ఇదిగో ఇలా ఈ విధంగా అన్నాడు. అమ్మా సీతమ్మ, భయపడవద్దు. నేను రామదూతను. మీ శోకాన్ని పోగొట్టడానికి వచ్చాను. కానీ ఆమె హృదయంలో ఇంకా ఎక్కడో ఒక చిన్న అనుమానం. ఇది నిజంగా రామదూతుడేనా, లేక రావణుడి కొత్త వల? ఆ సందేహాన్ని తొలగిస్తూ హనుమంతుడు రెండు చేతులతో ఒక చిన్న బంగారు ముద్రికను ఆమెకు అందజేశాడు. ఆ ముద్రికపై వెలిగిన శ్రీరామ అక్షరాలను చూసిన క్షణం సీతమ్మ గుండె ఒక్కసారిగా బరువు తగ్గినట్లయింది. రాముడి స్పర్శలాగానే అనిపించింది. ఆ ముద్రికను ఆమె గుండెలపై హత్తుకున్నారు. కన్నీటి బిందువుతో చిరునవ్వు కలిసి అనేక రోజుల తర్వాత ఆమె ముఖంలో ఆశ మొట్టమొదటిగా మొగ్గలు పూశాయి. హనుమంత, ఆమె కనిపిస్తున్న స్వరంతో అడిగింది. రాముడు సుఖంగా ఉన్నాడా? నన్ను మరిచిపోలేదుగా? ఆ ప్రశ్నలకు హనుమంతుడు సమాధానం ఇచ్చేటప్పుడు అతని ముఖంలో భక్తి, కరుణ, ధైర్యం అన్నీ కలిసి వెలిగాయి. అమ్మా, రాముడు ప్రతి క్షణం మిమ్మల్ని తలుచుకుంటున్నాడు. మీ లేమితో ఆయన హృదయం నిద్రపోవటం లేదు. మీ రక్షణ కోసం లక్ష్మణుడు, సుగ్రీవుడు, వానరసేన మొత్తం సిద్ధమై ఉంది. త్వరలోనే రామధనస్సు గర్జనతో లంకద్వారం కంపిస్తుంది. ఈ మాటలు సీతాదేవి ఆత్మలో ఒక నూతన వెలుగును నింపాయి. ఎన్నో రోజులుగా భయం, నిరాశ, వేదనలతో నిండిపోయిన ఆమె హృదయంలో ఇప్పుడు ఆశ, ధైర్యం, నమ్మకం మళ్ళీ మేల్కొన్నాయి. హనుమంతుని తల మీద చేతులు ఉంచి ఆమె ఆశీర్వదిస్తూ ఇలా చెప్పింది. హనుమంత, రాముడికి చెప్పు, నేను ఆయన ఆత్మ. ఆయన రాకే నాకు జీవం. హనుమంతుడు వినయంతో నమస్కరించి ఒక్క లేపుతో వృక్షంపైకి ఎగిరి తర్వాత ఆకాశంలోకి దూసుకు వెళ్ళాడు. అతని దూకుడుతో ఎగిరిన ఆకులు గాల్లో చక్కర్లు కొడుతూ మెరిసిపోయాయి. వనం మళ్ళీ నిశ్శబ్దమైంది. కానీ సీతాదేవి మనసులో మాత్రం కొత్త శబ్దం వినిపిస్తోంది. రాముడు వస్తాడు, తప్పక వస్తాడు అని. ఆమె చేతిలో రామముద్రిక, కళ్ళల్లో వెలిగిన ఆశ, హృదయంలో బలమైన నమ్మకం. అశోకవనంలో చాలా రోజుల తర్వాత కాంతి మొదటిసారిగా మెరిసింది.